బంగారంతో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. అత్యంత ఖరీదైన లోహంగా మాత్రమే కాక లక్ష్మీదేవి స్వరూపంగా బంగారాన్ని భావిస్తారు. పసిడి ఎంత ఎక్కువ ఉంటే అంత ధనవంతులన్నట్లుగా చూస్తారు. ఇంట్లో ఆడపిల్ల పుడితే ఆమె చిన్నతనం నుంచే బంగారం కొనుగోలు మొదలు పెడతారు. వివాహ సమయానికి భారీ ఎత్తున పుత్తడి కొనుగోలు చేస్తారు. ఇంకా ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు వరకు మన దేశంలో బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకుపోయి గరిష్ట స్థాయికి చేరింది. అయితే బడ్జెట్లో ఖరీదైన లోహాల మీద ట్యాక్స్ తగ్గించడంతో బంగారం ధర భారీగా దిగొచ్చింది. పది గ్రాముల మీద ఏకంగా 7,000 రూపాయల వరకు తగ్గింది. ధర తగ్గడంతో దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. పైగా శ్రావణ మాసం రావడంతో భారీ ఎత్తున కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో తగ్గిన రేటు అలానే ఉందా అంటే లేదు. గత కొన్ని రోజులుగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. ఇప్పుడు దేశీయ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు 73,000 రూపాయలు దాటి పరుగులు పెడుతోంది. త్వరలోనే ఇది 1,00,000 రూపాయలకు చేరుతుందని విశ్లేషకులు అంటున్నారు. పైగా ఇండియా సహా చాలా దేశాల రిజర్వ్ బ్యాంకులు సైతం బంగారం నిల్వలు పెంచుకునే పనిలో ఉన్నాయి. అలానే ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల రేటు 73,000 ఉంది. అలానే 22 క్యారెట్ల గోల్డ్ రేటు 68,000 రూపాయల వరకు ఉంది. ఇంత ఖరీదు పెట్టి బంగారం కొనడం పేదలు, దిగువ మధ్యతరగతి వారికి చాలా కష్టం. అందుకే వారి కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోందట. పేదలు కూడా గోల్డ్ కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 10 గ్రాముల బంగారం 30,000 రూపాయలకే కొనుగోలు చేసే అవకాశం కల్పించేందుకు కేంద్రం రెడీ అవుతున్నట్లు సమాచారం. మరి 30,000 రూపాయలకే తులం బంగారం ఎలా సాధ్యం అనే సందేహాలు రావచ్చు. అయితే 9 క్యారెట్ల గోల్డ్తో సాధ్యమవుతుందట. అందరికీ పసిడిని అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ 9 క్యారెట్ల బంగారం తీసుకొచ్చే ఆలోచనలతో ఉందని తెలుస్తోంది. ఈ 9 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 25,000 నుండి 30,000 మధ్య ఉండే అవకాశం ఉందని గోల్డ్ ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు. బంగారం ఎంత ప్యూరిటీ ఉంది అనేందుకు హాల్మార్క్, BSI ముద్రలు బంగారంపై ముద్రిస్తుంటారు. ఇప్పుడు 9 క్యారెట్ల బంగారానికి నాణ్యత ధృవీకరణను కూడా ఉపయోగించే అవకాశం ఉంది. కేంద్రం తీసుకొచ్చే ఈ 9 క్యారెట్ల బంగారం దిగువ మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో మేలిమి బంగారానికి ఉండే డిమాండ్ అలాగే ఉంటుంది. మరి కేంద్రం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. మరి ఈ 9 క్యారెట్ల బంగారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.